ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొకసారి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా ఈ విధంగా మిమ్మల్ని కలుసుకున్నటకు దేవుడు నాకు అనుగ్రహించిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి ముందుగా దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఉన్నాను. అదేవిధంగా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో వీక్షించున్న ఆత్మీయులకు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి గత అనేక వారాలుగా బైబిల్లో ఉన్న దేవుడు కథ మొత్తం మార్చగల దేవుడు అనే అంశ సందేశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఈ అంశ సందేశాన్ని మా ఛానల్ ద్వారా ఫాలో అవుతున్న మీ అందరిని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని సందర్భాల్లో క్రీస్తుని కలిగిన క్రైస్తవుల్లో కొన్ని ప్రశ్నలు కలుగుతూ ఉంటాయి. ఎటువంటి ప్రశ్నలు అంటే, క్రీస్తుని కలిగిన మనకు నిత్య బోధ అవసరమా, నిత్యము బోధ అవసరమా అనే ప్రశ్నలు కలుగుతూ ఉంటాయి. అయితే ఒక ప్రభు సేవకునిగా నేను తెలియపరిచే విషయం ఏంటంటే, క్రీస్తుని కలిగిన క్రైస్తవులకు నిత్యము బోధ అవసరమై ఉన్నదని నేను తెలియపరుస్తూ ఉన్నాను. అయితే ఈ విషయం చెప్పిన తదుపరి మీలో మరొక ప్రశ్న కలగవచ్చు. ఎటువంటి ప్రశ్న అంటే, మీరంటే అదే పనిలో ఉన్నారు గనుక మీరు అలానే చెప్తారు బ్రదర్, మీరు విశ్వాసిగా ఉంటే అసలు ఈ విషయాలకు సంబంధించిన ప్రస్తావనే ప్రస్తావించరు అని అంటూ ఉంటారు. కొంతమంది ఈ విధంగా తలస్తూ ఉంటారు. అయితే విశ్వాసి అయిన ప్రభు సేవకుడైన ఈ రెండు స్థానాలకి ఆధ్యాత్మిక సంబంధమైన నిత్య బోధ తప్పక అవసరమైన విషయాన్ని మనం తెలుసుకోవాలి. ముందుగా సేవకుని గురించి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఏమని తెలియపరుస్తుందో మనం తెలుసుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 27లో మనం చూస్తే, అపోస్తలుడైన పౌలు గారు తన విషయమై కొరింథీ సంఘానికి రాసి తెలియపరిచిన ఈ మాట మనం చూస్తే, ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టున్నై పోదునేమో అని నా శరీరమును నలగొట్టి దాన్ని లోపరుచుకొనుచున్నాను అని రాసి తెలియపరచటను మనం చూస్తూ ఉంటాం. అంతేకాకుండా రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21లో మనం చూస్తే, ఎదుటి వానికి బోధించు నీవు నీకు నీవే బోధించుకొనవా అని రాసి తెలియపరిచినట్లు కూడా మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే బోధించేవాడు ఇతరులకు బోధించుటే ఒక పనిగా పెట్టుకొని బోధించే వాక్యము వినేవానికే అని అనుకున్నట్లయితే బోధించేవాడు భ్రష్టుడైపోతాడు. గనుక బోధించేవాడు భ్రష్టుడు కాకుండా ఉండినట్లు బోధించేవానికి కూడా నిత్య బోధ అవసరమని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియపరుస్తుంది. అదే సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసికి నిత్య బోధ లేకపోతే పాపము చేయుటకు ప్రేరేపించబడును, ఆత్మ జ్ఞానము లేని గ్రుడ్డి స్థితిలో ఉండిపోవును, దేవుని భయము లేని జీవితాన్ని కలిగి ఉండును, బుద్ధి లేని బ్రతుకులుగా ఉండును, దుష్ట మార్గముల వైపు పాదములు నడిపించబడును, తెలివి తక్కువ తనము వారిగా ప్రవర్తించెదరు, తొట్టిల్లి పరిస్థితులు ఉంటూ ఉంటాయి, దేవుని త్రోవను విడిచి తిరిగే ప్రమాదము కూడా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, గనుక నిత్యబోధ విశ్వాసికి అవసరమని నేను చెప్పిన ఈ విషయాలన్నీ 119వ కీర్తన అంతటి ద్వారా మీకు తెలియపరచబడుతుంది. అంతేకాకుండా మత్తయి సువార్త 4వ అధ్యాయం 4లో మనం చూస్తే, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును అని ప్రభువే చెప్పినట్లు మనం చూస్తూ ఉంటాం. గనుక విశ్వాసికి నిత్య బోధ అవసరమని తప్పక మనం తెలుసుకోవాలి. నిత్య బోధ ద్వారా విశ్వాసి రక్షించబడినని తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. అంతేకాకుండా ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 6లో మనం చూస్తే నిత్య సువార్త అని మనం చూస్తూ ఉంటాం. ఇది నిత్యత్వానికి సంబంధించిన సువార్త. ఈ నిత్య సువార్త కూడా నిత్యము ప్రకటించాలి. అప్పుడే ప్రతి తరంలో ఉన్నవారు కూడా రక్షింపబడతారు. అంతేకాకుండా సామెతల గ్రంథం 29వ అధ్యాయం 18లో మనం చూస్తే, దేవోక్తి లేని ఎడల జనులు కట్టు లేక తిరుగుదురు, ధర్మశాస్త్రమును అనుసరించేవాడు ధన్యుడు అని మనం చూస్తూ ఉంటాం. గనుక నిత్య బోధ బోధించే బోధకునికి అవసరమే, వాక్యం వినే విశ్వాసికి కూడా అత్యవసరమై ఉన్నది. ఎందుకంటే దేవుని పోలికలోనికి దేవుని స్వరూపంలోనికి విశ్వాసి సంపూర్ణుడిగా సంపూర్ణురాలిగా మార్చబడాలి అంటే జీవితకాలం అంతా కూడా వాక్యపు బోధ నిత్యము అవసరమై ఉన్నది. ఏ రీతిగా అయితే మన జీవితాల్లో నిత్యావసర సరుకులు ఎలా అయితే అవసరం ఉంటూ ఉంటాయో అదే రీతిగా ఆత్మకు నిత్య బోధ తప్పక అవసరమై ఉన్నది. గనుకనే మా ఛానల్ ద్వారా అనేకమైన ఆధ్యాత్మిక సందేశాలు మీ ముందుకి తీసుకొని రావడం జరుగుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు వీక్షించడమే కాకుండా అనేకుల ఆత్మీయ క్షేమాభివృద్ధి నిమిత్తమై వారికి కూడా పరిచయం చేయవలసిందిగా ప్రభు సేవకునిగా నేను మిమ్మల్ని కోరుచూ ఉన్నాను. ఇందులో భాగంగానే గత వారము యెరికో పట్టణం యొక్క ప్రాకారం మీద నివాసాన్ని ఏర్పరచుకొని నివాసము చేయుచున్న రాహాబు అనే వేశ్యని గురించి మనం తెలుసుకుంటూ రావడం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్లో ఉన్న దేవుడు ఒక వేశ్య కథ మొత్తాన్ని ఎలా మార్చివేస్తున్నాడో అనే తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనాన్ని మనం తీసుకొని అందులో రాయబడి ఉన్న అనేకమైన చరిత్ర విషయాల్ని మనం తెలుసుకుంటూ వాటితో పాటు అనేకమైన ఆత్మీయ విషయాలు మనం తెలుసుకుంటూ రావడం జరిగింది. ప్రియమైన
దేవుని బిడ్డలారా, ఒకవేళ ఎవరైనా గత వారపు వీడియోని వీక్షించలేనట్లయితే వీక్షించవలసిందిగా ప్రభు సేవకునిగా నేను మిమ్మల్ని కోరుచు ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము ఇదే అంశ కొనసాగింపులో మరి అనేకమైన విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, రాహాబును గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఆమె నివాసము చేర్చిన పట్టణము శాపగ్రస్తమైన పట్టణం అని దేవుని వాక్యంలో మనకు కనబడుతుంది. ఆ శాపగ్రస్తమైన పట్టణమైన యెరికోలో ఉన్న ప్రజల ప్రభావం, అదేవిధంగా ఆనాటి సమాజ ప్రభావం రాహాబుపై పడుటను బట్టి ఆమె వేశ్యగా మారుటకు కారణమైంది. ఎందుకంటే యెరికో పట్టణ ప్రజలు వ్యభిచార పాపాన్ని ఘోర పాపంగా ఎంచుకోపోవడాన్ని బట్టి ఒక యవ్వనురాలైన రాహాబు వేశ్యగా మారింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విధంగా శరీరాన్ని అమ్ముకునే స్థితికి, అదేవిధంగా విశాలంగా జీవించే జీవితానికి అలవాటు పడిన ఈ వేశ్యగు రాహాబు కథ మొత్తాన్ని బైబిల్లో ఉన్న దేవుడు ఎలా మార్చివేస్తున్నాడో మనం తెలుసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, రాహాబు అనే పేరును బట్టి యెరికో కానానీయుల పట్టణం అని గుర్తించగలం. వీరెవరంటే నోవాహు కుమారుడైన కానాను వంశావళి ఉన్నారు. వీరిని గురించి దేవుని తీర్మానం ఏమై ఉన్నదంటే, కానాను శపింపబడిన వాడై తన సహోదరులకు అతి నీచుడగు దాసుడగును అని ఆదికాండము 9వ అధ్యాయం 26వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. వీరి వంశానికి చెందినదే రాహాబు అని మనం తెలుసుకోవాలి. అంతేకాకుండా రాహాబు అనగా ఐగుప్తు అని మరి ఒక అర్థము కూడా ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఐగుప్తు అనగా దేవుని ప్రజలైన ఇశ్రాయేలును 430 సంవత్సరాలు బంధించిన చోటు. దీని అధిపతి ఫరో ఏ విధంగా అయితే ఇశ్రాయేలును బంధించినాడో, అదే విధంగా సాతాను బంధకాల్లో బంధింపబడి స్థితికి రాహాబు అనే పేరు అర్థము గుర్తుగా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, రాహాబు వృత్తి వేశ్య ఉన్నది. వేశ్యను చూచినప్పుడు ఎంతటి దుర్మార్గుడైనా ద్వేషించు స్థితిని కలిగి ఉండడమే కాకుండా తేలికగా చులకనగా చూస్తూ తేలికగా చులకనగా మాట్లాడుచూ ఉంటారు. అయితే రాహాబు ఆనాటి సమాజం ద్వారా బహిష్కరించబడింది. ఎందుకంటే దేవుని వాక్యంలో మనం చూస్తున్నప్పుడు ఆమె ఇల్లు పట్టణపు ప్రాకారంపై ఉన్నదని మనం చూస్తూ ఉంటాం. అంటే పట్టణము మధ్య రాజు నివసిస్తాడు, తదుపరి చుట్టూ సామంతులు అధికారులు నివసిస్తూ ఉంటారు, వీరి చుట్టూ సామాన్యులు నివసిస్తారు. అయితే పట్టణము వెలుపల లేక బయట కుష్ఠరోగులు నివసిస్తూ ఉంటారు. అంతేకాకుండా ఆ దినాల్లో ప్రియమైన దేవుని బిడ్డలారా, పట్టణము ప్రాకారములపై వేశ్యలు నివసించేవారని ఆనాటి చరిత్ర మనకి తెలియపరుస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, వీరు సమాజం ద్వారా బహిష్కరించబడిన వారు. ఇది ఎంతటి నీచ స్థితియో, దౌర్భాగ్య స్థితియో, హీన స్థితియో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయాలు మనకు తెలియపరుస్తూ ఉన్నాయి. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, యెరికో పట్టణంతో పాటు రాహాబు జీవితం కూడా ప్రమాదంలో ఉంది. ఎందుకంటే యెరికో అనగా నాశనపురం అని అర్థమై ఉన్నది. అయితే రాహాబు ఇటువంటి ప్రమాదకరమైన పట్టణంలో జీవించినదిగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. ఇటువంటి స్థితి గల రాహాబు కథ మొత్తం ఎలా మార్చబడిందో మనం తెలుసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమె వినెను అని దేవుని వాక్యంలో మనం చూస్తాం. ఎవరిని గూర్చి వినది అంటే, వేగుల వారు యెరికోకు రాక పూర్వమే ఇశ్రాయేలు దేవుడు వారి పక్షంగా చేయుచున్న కార్యములు ఆమె విన్నది. చేయబోచున్న కార్యములను కూడా ముందుగా గుర్తించినదిగా యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 10లో మనం చూస్తూ ఉంటాం. అంతేకాకుండా ఆమె యెహోవా దేవుడు చేసిన కార్యములను విశ్వసించిందని యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 11లో మనం చూస్తాం. విశ్వసించడమే కాకుండా నోటితో ఒప్పుకొనుటను కూడా యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 11లో మనం చూస్తాం. అంతేకాకుండా విశ్వాసాన్ని క్రియల ద్వారా ఆమె రుజువు చేసింది. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 1 నుండి 15 ద్వారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 31 ద్వారా ఈ విషయాలు మనకు తెలియపరచబడతాయి. అయితే ఇశ్రాయేళ్ల దేవుడు ఆమె కథ మొత్తాన్ని మార్చుటకు పూనుకొనుటకు ఆమె విన్న విషయాలు, విశ్వసించిన విషయాలే ప్రారంభముగా దేవుని వాక్య విషయాల ద్వారా మనకు తెలియపరచబడుతున్నాయి. అంతేకాకుండా నాశనం నుండి రక్షింపమని వేగులు వారికి ఆమె విన్నవించుకున్నదని యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 13లో మనం చూస్తాం. కిటికీ గుండా వేగులు వారిని వారి దేశమునకు క్షేమముగా ఆమె పంపినట్లు యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 21లో మనం చూడగలం. రాహాబు విశ్వాసానికి విధేయురాలయ్యిందని హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 31లో మనం చూస్తూ ఉంటాం. అంతేకాకుండా శాపకరమైన యెరికో పట్టణం నుండి తాను తన కుటుంబము విడుదల పొందుటకు, రక్షణ పొందుటకు ఇశ్రాయేలు వేగుల వారిచే ప్రమాణమును చేయించుకోవడమే కాకుండా యెరికోను నాశనము చేసే సందర్భంలో తాను తన కుటుంబము రక్షింపబడినట్లు వేగుల వారిని ఏ ఎర్రని దారము లేక ఎర్రని
తాడుతో దింపిందో అదే ఒక గుర్తుగా ఆమె కుటుంబము రక్షింపబడుటకు కారణమవుటను మనం చూస్తూ ఉంటాం. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 15 నుండి 22 వరకు రాయబడిన వాక్య వచనాల్లో ఈ విషయాలు మనకు కనబడుతూ ఉంటాయి. అయితే రాహాబు కుటుంబము రక్షింపబడ్డమే కాకుండా యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 20 నుండి 25లో మనం చూస్తే ఆమె కథ మొత్తం మారిపోయినట్లు మనం చూస్తూ ఉంటాం. ఎలా అంటే ఎప్పుడైతే ఇశ్రాయేళ్ల మధ్య నివసించుటకు ఆమె ఇష్టపడిందో అప్పుడే ఆమె కథ ఇశ్రాయేళ్ల దేవుడు మార్చివేయటను మనం చూడగలం. ఆమెకు సల్మానుతో వివాహం జరిగినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. ఇంతకీ ఈ సల్మాను ఎవరంటే నయస్సోను కుమారుడు. ఈ నయస్సోను ఎవరంటే అహరోనుకు మామగా మనం చూస్తూ ఉంటాం. నిర్గమకాండము 6వ అధ్యాయం 23లో మనం చూస్తాం. ఇతడు యూదా సంతతి వాడై ఉండెనని దినవృత్తాంతముల మొదటి గ్రంథం 2వ అధ్యాయం 10 నుండి 11లో మనం చూస్తూ ఉంటాం. యూదా వారిలో ఒక ప్రధానుడై ఉండెనని సంఖ్యాకాండం 1వ అధ్యాయం 7లో, 2వ అధ్యాయం 3లో, 7వ అధ్యాయం 12, 17, 10వ అధ్యాయం 14లో మనం చూస్తూ ఉంటాం. ఇతడు దావీదుకు పూర్వీకుల్లో ఒకడుగా, ఇతని కుమారుడే సల్మాన్ అని ఈ విషయాలు మనకి మత్తయి సువార్త 1వ అధ్యాయం 4 ద్వారా, లూకా సువార్త 3వ అధ్యాయం 32 ద్వారా తెలియపరచబడుతూ ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, నయస్సోను కుమారుడు సల్మాను రాహాబును వివాహమాడుటను మనం చూస్తాం. సల్మాను బెత్లెహేమును కట్టినవానిగా దినవృత్తాంతంలో మొదటి గ్రంథం 2వ అధ్యాయం 51లో మనం చూడగలం. బెత్లెహేము తండ్రి అయిన సల్మాను అని మనం చూస్తూ ఉంటాం. సల్మాను, సల్మా అనే పేర్లు ఒక్కరివే అని మనం తప్పక తెలుసుకోవాలి. అయితే రాహాబు ఒక ప్రధాని కోడలు అవడమే కాకుండా బెత్లెహేమును కట్టిన సల్మాను భార్యగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. అంటే వేశ్యగా దేవుడు ఆమెను ఉంచక ఒక భర్తకు భార్యగా, ఒక కుటుంబానికి కోడలుగా దేవుడు ఆమెను చేసి రాహాబు కథ మొత్తాన్ని మార్చివేయడమే కాకుండా ఒక గౌరవప్రదమైన స్థితిని రాహాబునకు కలుగజేసి ఆమెకు సంతానంగా బోయాజునిచ్చుటను దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ బోయాజు గొప్ప భూస్వామి, దయాహృదయుడు, గొప్ప ధనవంతుడిగా రూతు గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. ఈ విధంగా రాహాబును దావీదునకు పూర్వీకురాలుగాను, యేసుక్రీస్తు ప్రభువారికి కూడా పూర్వీకురాలుగాను, యేసుక్రీస్తు ప్రభువారి వంశావళిలో చేర్చబడిన వ్యక్తిగా రాహాబును మనం చూస్తూ ఉంటాం. అంతేకాకుండా రాహాబు పాత జీవితము మరలా ఆమె వంశంలో ఎవరి దరి చేరకుండా ఆమెను ఒక గొప్ప ధనవంతుల కుటుంబంలో దేవుడు పెట్టి ఆమె కథ మొత్తాన్ని నీచ స్థితి నుండి, హీన స్థితి నుండి, దౌర్భాగ్య స్థితి నుండి అత్యున్నతమైన గౌరవప్రదమైన స్థితిలో పెట్టి ఆమె కథ మొత్తాన్ని ఇన్ని విధాలుగా ఘనమైనదిగా మార్చివేసిన దేవుడు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఉన్న దేవుడై ఉన్నాడు. ఇదియే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఉన్న దేవుని గొప్పతనమైనది. బైబిల్లో ఉన్న కథ మొత్తం మార్చగల దేవుని అద్భుత శక్తి అయి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వారానికి ఇంతటితో నేను ముగిస్తున్నాను. వచ్చే వారం ఇదే ఈ అంశ కొనసాగింపులో మరి ఒక విషయాన్ని మనం తెలుసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కార్యక్రమాన్ని ముగింపు ప్రార్థనతో మనం ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహిమ స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్య, నీ ఘనమైన నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తున్నాం తండ్రి. బైబిల్లో ఉన్న దేవుడు కథ మొత్తం మార్చగల దేవుడు అనే అంశ సందేశం ద్వారా ఎన్నెన్నో విలువైన విషయాలు, ఆధ్యాత్మిక విషయాలు మేము నేర్చుకున్నటకు కృపను అనుగ్రహించినందుకు నీకే స్తుతులు ప్రభువా. ఈ అంశ సందేశాల ద్వారా మా విశ్వాసాన్ని ఎంతో మీరు బలపరుస్తున్నందుకు నీకే స్తుతులు ప్రభువా. ఈ ఆధ్యాత్మిక సందేశాలు వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. వారి ఆధ్యాత్మిక జీవితాలను ఇంకను దీవించండి ప్రభువా. ఇంకను నీ కొరకు నమ్మకంగా వారు ముందుకు వెళ్ళటకు మీరు సహాయం చేయండి దేవా. ఈ అంశ సందేశ కొనసాగింపుగా వచ్చేవారు మరికొన్ని విషయాలు మేము ధ్యానించబోచున్నట్టుగా నీ ఆత్మ సహాయాన్ని, నీ ఆత్మ జ్ఞానాన్ని మీరు మాకు అనుగ్రహించి ఈ అంశ సందేశముల ద్వారా కేవలం నీ నామానికే మహిమ, ఘనత, ప్రభావములు తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. యేసు రక్తమే జయం, ప్రభేసు రక్తమే జయం. ప్రభేసు రక్తం సంపూర్ణమైనది. అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. ఆమెన్. ప్రభు మిమ్మును మీ కుటుంబములను నూరొంతులుగా ఆశీర్వదించునుగాక. ఆమెన్.